ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఏ విషయం గురించి నువ్వు బాధపడుతూ ఉన్నావు? నా ఉద్యోగంలో నేను ఎదగలేకపోతూ ఉన్నాను, నా జీతం చాలని పరిస్థితి, నా చుట్టూ భయంకరమైన అప్పులు, ఈ శ్రమల మధ్య నేను ఉండిపోయాను, నా బిడ్డలు చూస్తే ఇంకా స్థిరపడలేదు అని అనేక రకాల ఆలోచన మధ్య నీవు ఉన్నట్టయితే నిన్ను చూచిన నీ తండ్రి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నారు. నీ స్థితి ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీ స్థితి ఎప్పటికీ అది కొద్దిగా నుండినను చాలని బ్రతుకైనను ఏమి మిగలని పరిస్థితులు బ్రతుకైనను కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నారు, తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావట. హల్లెలూయా. యోబు గ్రంథాన్ని నువ్వు చూసినట్టయితే అమ్మా, యోబు తన జీవితంలో అంతా అయిపోయింది ఇంకా అనుకున్నాడు. తన భార్య కూడా వచ్చి ఇంకా యథార్థత వదలవా, దేవుణ్ణి దూషించి చనిపో అని తన భర్త గురించి భయపడిన యోబు భార్య కూడా అలాగ మాట్లాడిందని లేఖనంలో ఉంది. సర్వం అయిపోయింది ఇంకా యోబు జీవితంలో. కానీ యోబు తన జీవితంలో ఏం పోయినా పర్లేదు, కానీ నా దేవుడు ఉండాలని కోరుకున్నాడు, దేవుణ్ణి పట్టుకున్నాడు. అందుకనే అతని జీవితంలో మనం చూస్తే పోగొట్టుకున్న ప్రతిదానికి కూడా దేవుడు రెండంతల ఆశీర్వాదం ఇచ్చి యోబును ఆశీర్వదించాడు. హల్లెలూయా. 4 తరాలు బ్రతికేటట్ట తన ప్రాణము పోయే పరిస్థితి దాకా వెళ్ళినవాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావేమో, నేను నా పిల్లల్ని చూడగలనా లేదా, ఈ వీళ్ళు స్థిరపడడం చూడగలనా లేదా, నా జీవితం ఎలా ఉంటుందో ఏంటో ఏమీ తోచట్లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాక్యమై ఉన్న దేవుడిని నువ్వు ఆధారం చేసుకో. నీ జీవితంలో దేవునికి భయపడు, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించు. నువ్వేం చేసినా మనుషుల గొప్ప కోసం కాదు, కానీ దేవుని కోసం నువ్వు చేసినట్టయితే ఇదిగో దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నేను బలపరుస్తున్నాడు. నువ్వు మహాభివృద్ధి పొందుతావు అంతే. ఆమెన్. నువ్వు అంటావు, పాస్టర్ గారు ఎలా జరుగుద్దండి, నేను ఎక్కడో మారుమూలలో ఉన్నాను, నా చదువు సంధ్య పెద్దగా లేదు, ఉద్యోగం చిన్నదే, వ్యాపారం చిన్నదే, ఏం పరిస్థితులు బాగాలేదని నువ్వు అంటావు. కానీ నీ కోసం దేవుడు పరిస్థితుల్ని మార్చగలడు. ఆమెన్. నీ కోసము దేవుడు నూతనమైన మార్గాలు వేస్తాడు. ఆయన యందు భయభక్తులు గలవారేమో ఉన్నారేమో అని ఈ భూమి మీద దేవుడు తన కనుదృష్టితో చూస్తాడట. ఈరోజు నువ్వు దేవునికి భయపడడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయనను ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నావా? వాక్య ప్రకారము జీవించడానికి ఈ వాగ్దానం వింటున్న నీవు సిద్ధముగా ఉన్నట్టయితే దేవుని ఆశీర్వాదము నీదే, అది ఖచ్చితంగా నీదే. ఎవ్వరూ నీ నుంచి దూరపరచలేరు. నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా జీవిస్తావో యోబు వలె నీ జీవితంలో కూడా పోగొట్టుకున్న దానికి రెండంతలు ఇవ్వడమే కాదు, గొప్ప సమృద్ధి, నెమ్మది కలిగిన బ్రతుకు దేవుడు నీకు ఇస్తారు. ఈరోజు సేవకునిగా చెప్తూ ఉన్నాను, నీ జీవితాన్ని ఉద్దేశించే దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.